ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक श्रृंखला। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग एवं गान सरिता के तहत एक गीत सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा 8 सितंबर सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, ఇరువురు చేరటంలో ఇతను శ్రీమంతుడు కనిపెడుతున్నాడు ఈ దొంగ యొక్క చర్యలన్నీ. నేను ఇప్పుడు కాపలా చేస్తాను, నీవు వెళ్ళి ఆ శ్రీమంతుని ఇనుప పెట్టి తీసి అందులో ఏమిటుంటే అవి తీసుకురామన్నాడు. ఆ ఇనుప పెట్టిలో 3 పెద్ద పెద్ద డైమండ్స్ పెట్టి వచ్చాడు ఈ శ్రీమంతుడు. ఈ దొంగ వెళ్ళాడు, తలుపులు తెరిచాడు, 3 పెద్ద పెద్ద డైమండ్స్ తీసుకొచ్చాడు. जमींदार बड़े गौर से चोर का व्यवहार देख रहा था। उसने चोर से कहा, अब मैं पहरे पर रहूंगा, तुम जाकर जमींदार की संदूक से जो कुछ मूल्यवान वस्तुएं हैं उन्हें ले आओ। जमींदार उस संदूक में 3 बड़े बड़े हीरे रखाया था। चोर ने दरवाज़ा खोला और अंदर गया। फिर वह 3 बड़े बड़े हीरे ले आया। ఈ మూడింటిని ఇద్దరు పంచుకోవాలి, ఏ విధంగా పంచుకోవాలని ప్లాన్లు వేశారు. ఈ సత్యం అనేటువంటి దాన్ని నడుచుకోవడానికి ప్రయత్నం చేసేటప్పటికీ ఈ దొంగ కొంత ధర్మం కూడాను ప్రవేశించింది. తమ్ముడా, ఒక వజ్రం నాకు, ఒక వజ్రం నీకు, ఇంకొక వజ్రాన్ని పగలగొట్టి దీని విలువను లేకుండా చేసుకోవటం మంచిది కాదు, ఇది రాజుకే పెట్టేస్తాం, ఈ శ్రీమంతుడికే పెట్టేస్తామని. अब इन्हें आपस में बांटना है, कैसे बांटें यही विचारने लगे। सत्य का आचरण करने के कारण चोर में कुछ धार्मिकता भी प्रवेश कर गई थी। उसने कहा, भाई, एक हीरा मेरा, एक हीरा तुम्हारा। तीसरे हीरे को तोड़कर बर्बाद करने के बदले इसे जमींदार के लिए ही छोड़ देते हैं। ఆ వజ్రం తీసుకొని ఆ పెట్టెలో పెట్టి 2 వజ్రములు మాత్రమే తీసుకొచ్చారు. కావలసినవి చిక్కినవి కనుక ఇంక వెళ్ళిపోదాం, నా దారి నాది, నీ దారి నీది అని అనుకుంటూ పోయేటంలో ఈ శ్రీమంతుడు చెప్పాడు, తమ్ముడా, నీవు ఎక్కడ ఉంటావో, మనం ఏదైనా ఇలాంటి దొంగతనాలకు పోవాలన్నప్పుడు ఒకరికొకరు మనం సహాయం చేసుకోవచ్చు, నీ అడ్రస్ ఇచ్చిపోమన్నాడు. ऐसा विचार कर एक हीरे को संदूक में रखकर बाकी दोनों उन्होंने ले लिए। जो कुछ मिलना था उसके मिल जाने के कारण चोर ने कहा, अब मैं अपनी राह लूँगा, तुम अपनी राह लो। तब जमींदार ने कहा, भाई, तुम कहाँ रहते हो? ऐसे डाके डालते समय आपस में मदद करेंगे, जरा अपना पता देते जाना। అతను సత్యాన్ని చెప్పాలి, చక్కని సరైనటువంటి అడ్రస్ అంతా ఇచ్చాడు. 2వ దినం ఈ శ్రీమంతుడు తిరిగి జమీందారు వేషం వేసుకున్నాడు. నా ఇనుప పెట్టె లోపల డైమండ్స్ అంతా పోయినాయి, ఎవరు తీసుకున్నారో అంతా వెతకవలసిందని పోలీస్ కంప్లైంట్ చేశాడు. ఈ ఫలాని గ్రామంలో పోయి మీరు చూడండి అన్నాడు. चोर को सच ही कहना था, इसलिए उसने बिल्कुल सही पता दे दिया। अगले दिन जमींदार अपने असली रूप में आ गया।
उसने पुलिस में शिकायत की कि उसके संदूक से बहुमूल्य हीरे चोरी हो गए हैं। जमींदार ने पुलिस को फला गांव में जाकर ढूंढने को कहा। ఆ గ్రామంలో పేరు పొందినటువంటి వాడు ఈ దొంగ. ఇతన్ని పట్టారు. ఇతన్ని పట్టి జమీందారు దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ నీవు ఏ రీతిగా ఇందులో ప్రవేశించావు, నీకు ఏ విధంగా ఈ యొక్క వజ్రములు చిక్కినాయి అని ప్రశ్నించాడు జమీందారు. జరిగిందంతా చెప్పాడు. నేను ఈ పైప్స్ నుంచి ఎక్కినాను, అక్కడ ఇంకొక దొంగ కాచుకొని ఉంటున్నాడు, అతను లోపల పోయి తాళం చెవులు తెచ్చాడు, తదుపరి నేను పిట్టి తీశాను, 3 వజ్రాలు ఉంటున్నాయి, 2 మేము తీసుకున్నాము, ఒకటి అక్కడే పెట్టేశాము అని జరిగిందంతా సత్యం చెప్పాడు. उस गांव में यह चोर बड़ा प्रसिद्ध था। उसे पकड़ लिया गया। इसे पकड़कर जमींदार के पास ले गए। जमींदार ने पूछा, तुम भीतर कैसे प्रवेश कर सके, तुम्हें हीरे कैसे मिले? चोर ने सब कुछ बताया। मैं इस पानी के ट्यूब के सहारे ऊपर चढ़ा, वहाँ मुझे एक और चोर मिला, वह चाबियाँ ले आया, मैंने संदूक खोला, उसमें 3 हीरे थे, हमने 2 हीरे ले लिए, 1 हीरा वहीं रख दिया। इस तरह जो कुछ हुआ उसने सच ही कहा। ఇది నిజమో కాదు అని తిరిగి తన మంత్రిని కూడాను పరీక్షించాలని చెప్పని, మంత్రి ఇదిగో తాళం చెవులు తీసుకెళ్ళి ఆ పెట్టెలో ఏమైనా వజ్రం ఏమైనా మిగిలిందేమో చూడిపోమన్నాడు. ఈ మినిస్టర్ ఏం యోచన చేశాడు, దొంగ వస్తే అన్నీ తీసుకుని పోయి ఉంటాడు, కానీ ఒకటి పెట్టిపోయి ఉంటాడా, ఇది ఎట్లయినా కానీ ఈ జమీందారుకు దగా కొట్టచ్చునని ఆ ఉన్న వజ్రం తన జోబిలో వేసుకున్నాడు. దొరగారు ఏమీ లేదు, అంతా ఖాళీనే అయిపోయింది అన్నాడు. इन बातों की सत्यता और मंत्री को परखने के लिए जमींदार ने कहा, मंत्री ये चाबियां लो और जाकर देखो कि संदूक में कोई हीरा बचा है कि नहीं। मंत्री ने विचार किया कि चोर तो सब कुछ ले जाता है, कहीं एक हीरा छोड़ जाएगा क्या? यही धोखा देने का अच्छा अवसर है। ऐसा मानकर उस बचे हुए हीरे को अपनी जेब में डाल लिया और बोला, सरकार कुछ भी नहीं है, संदूक पूरा खाली है। సత్యమును చెప్పినటువంటి యొక్క ఈ దొంగను దగ్గరకు పిలిచి, నాయనా నీవు సత్యం చెప్పావు, నీవు నాకు మంత్రిగా ఉంటుండు, మంత్రి నేడు నీవు రాజీనామా ఇచ్చి నువ్వు బయటకు వెళ్ళిపోమన్నాడు. సత్యవంతుడే మంత్రిగా ఉంటుండాలి, అప్పుడే రాజును రాణింపచేస్తాడు. ఏదో దురదృష్టవశాత్తుగా వాడు దొంగగా మారిపోయినాడు, కానీ ఇతను సత్యవంతుడు అని అతని పైన సంపూర్ణమైన విశ్వాసంతో ఆనాటి నుంచి, నాయన నీవు ఇంక దొంగతనం కూడా చేయనక్కర్లేదు, నీకు సంసారం కావలసినటువంటివంతా నేను ఇస్తానని అనేక బోధన చేసి అప్పటి నుంచి ఆ దొంగ సరి అయినటువంటి మార్గంలో ప్రవేశించాడు. जमींदार ने चोर को निकट बुलाया और कहा, भाई तुमने सच कहा है, आज से तुम मेरे मंत्री रहो। और फिर मंत्री से बोला, मंत्री तुम इस्तीफा देकर बाहर निकल जाओ, जो सत्यवान है उसी को मंत्री रहना चाहिए, तभी वह राजा की प्रगति करा सकता है। दुर्भाग्यवश यह चोर बन गया, यथार्थ में यह सत्यवान ही है। उस दिन से जमींदार इस पर पूर्ण विश्वास करने लगा। जमींदार ने कहा, आज से तुम्हें चोरी करने की ज़रूरत नहीं है, तुम्हारे परिवार पोषण के लिए आवश्यक सब कुछ मैं दूंगा। उस दिन से वह चोर भी सही रास्ते पर आ गया। సత్యాన్ని ప్రధానంగా ఆచరించినప్పుడు దొంగతనము ఈ త్రాగటము రెండు కూడాను సహజంగా మానిపోయినాయి. కనుక సత్యము అనేటువంటిది ప్రప్రథమంలో మనకు అనేక విధములుగా బాధలు పెట్టినప్పటికీ దానిని దీక్షతో పట్టుదలతో సాధించడానికి పూనుకుంటే దీనికంటే మించినటువంటి సుఖం మనకు మరొకటి లేదు. కనుక సత్యవంతుడు కావాలి అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. प्रधानतः सत्य का आचरण करने के कारण चोरी और शराब पीना जैसी आदतें सहज में ही छूट गईं। आरंभ में सत्याचरण के कारण कुछ कष्ट होने पर भी पूरी दीक्षा और लगन से इसका आचरण करने पर इससे बड़ा सुख अन्य नहीं है। अतः श्री कृष्ण ने अर्जुन को सत्यवान होने का उपदेश दिया। ఈ సత్యమే
జీవితానికి ప్రధానమైనటువంటి మార్గం. ఇంకా ధర్మం అనగా ఏమిటంటే దీని ధర్మము కేవలము బాహ్య సంబంధమైనటువంటి ప్రవర్తనతో కానీ నడకలతో కానీ చర్యలతో కానీ చేరినటువంటిది కాదు. ఇది ధర్మము యుగ యుగములకు మారేటువంటిది కాదు. మారేటువంటిది అయితే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మారేటువంటి దాన్ని ఎందుకు స్థాపించాలి? ధర్మాన్ని స్థాపించినా తిరిగి మారవచ్చును కదా. ధర్మము మారదు, ధర్మ ఆచరణ మారుతుంది. కనుక భగవంతుడైనటువంటి కృష్ణుడు ధర్మ సంస్థాపన కోసం కాదు అవతరించింది, ధర్మ ఆచరణ సంస్థాపన కోసం అవతరించాడు. जीवन के लिए यह सत्य ही प्रधान मार्ग है. अब धर्म के बारे में. धर्म अर्थात यह मात्र बाह्य व्यवहार अथवा आचरण अथवा बर्ताव से युक्त नहीं है. धर्म प्रत्येक युग में परिवर्तित होने वाला नहीं है. यदि परिवर्तित होने वाला ही है तो धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे, परिवर्तित होने वाले को क्यों स्थापित करना चाहिए? यदि धर्म की स्थापना करने पर भी वह बदल सकता है ना. धर्म बदलता नहीं है बल्कि धर्माचरण बदलता है. अतः भगवान श्री कृष्ण धर्म की स्थापना के लिए नहीं प्रत्युत धर्माचरण की स्थापना के लिए अवतरित हुए. ధర్మము కృతయుగమునందును త్రేతాయుగమునందును ద్వాపరయుగమునందును కలియుగమునందును ఎప్పుడు కూడాను ధర్మం ఉంటూనే ఉంటుండాలి. కృతయుగము లోపల కలియుగం ఉంటుండాలి. ఈ కలియుగంలో కూడాను త్రేతాయుగ కృతయుగంలో ఉంటున్నాయి. యుగములంటే ఒకటి మార్పు చెందినటువంటి కాదు. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగ యజ్ఞం, ద్వాపరయుగ అర్చనం, కలియుగం నామస్మరణ అని ఈ 4 యుగములు ఎందుకుడను 4 ప్రవర్తన రూపంతో ఇది వ్యక్తమవుతూ వచ్చింది. కనుక ఆయా యుగములకు ఆయా పరివర్తనలంతా కూడాను ఆయా చర్యలంతా కూడాను ధర్మాన్ని ధరిస్తూ వచ్చాయి. ఈ కలియుగంలో ధ్యానం చేసేటువంటి వారు లేకపోలేదు, ఈ కలియుగంలో అర్చన చేసేటువంటి వారు లేకపోలేదు, ఈ తపస్సు చేసేటువంటి వారు లేకపోలేదు, లేక కృతయుగం లోపల కూడాను నామస్మరణ చేసేవారు లేకపోలేదు. धर्म सतयुग, त्रेतायुग, द्वापर युग और कलयुग में सर्वदा विद्यमान रहता है. सतयुग में कलयुग था, इसी प्रकार कलयुग में त्रेता और सतयुग हैं. युग का अर्थ एक एक करके परिवर्तित होने वाले नहीं हैं. सतयुग में ध्यान, त्रेता युग में यज्ञ, द्वापर युग में अर्चना और कलयुग में नाम स्मरण, ये 4 विधान इन युगों में आचरण के रूप में अपनाए गए. अतः ये विधान ही इन युगों में धर्म के रूप में धारण किए गए. इस कलयुग में ध्यान करने वाले नहीं हैं ऐसी बात नहीं है. इस कलयुग में अर्चना करने वाले नहीं हैं ऐसी बात नहीं है. तपस्या करने वाले नहीं हैं ऐसी भी बात नहीं है. इसी प्रकार सतयुग में नाम स्मरण करने वाले नहीं थे ऐसी बात नहीं है. కనుక అన్ని యుగములు ఎందుకుడను అన్ని యుగ ధర్మములు కూడాను లీనమై ఉంటున్నాయి. కనుక ఆయా యుగములకు సంబంధించినటువంటి యొక్క చర్యలు రూపము మార్పుతూ వచ్చినాయి. కానీ అంతర్వాహి అనేటువంటి ధర్మం ఒక్కటే, అది ఏనాటికి మారదు. ఎందుకనగా దానికి సత్యమే పునాదిగా ఉండేటువంటిది, సత్యము మారేటువంటిది కాదు. ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ. కనుక ఎప్పటికీ త్రికాలములు యందు, త్రిలోకములు యందు, త్రిగుణములు యందు కూడాను ఏకత్వంగా ఉండేటువంటిదే సత్యం. భూత భవిష్యత్ వర్తమాన కాలములందు కూడాను ఏకతత్వంగా ఉండేటువంటిదే సత్యం. सभी युगों में सभी युगों के धर्म विलीन हैं. अतः उन युगों की चर्याओं के रूप परिवर्तित होते आए हैं, परंतु अंतर्वाहिनी के रूप में विद्यमान धर्म एक ही है. वह कदापि परिवर्तित होने वाला नहीं है, क्योंकि सत्य ही उसकी नींव है. सत्य परिवर्तित होने वाला नहीं है. ट्रुथ इज वन, नॉट टू. सत्य तीनों कालों में, तीनों लोकों में और तीनों गुणों में एक रूपता में रहने वाला है. भूत, भविष्यत और वर्तमान कालों में एक तत्व में रहने वाला ही सत्य है. కనుక ధర్మము అనేటువంటిది మారేటువంటిది కాదు.
మనం డ్యూటీ అనేటువంటిది మధ్య మధ్య మారిపోతుంటాయి. ఇప్పుడు ఉద్యోగం చేసేవాడు ఒకడు ఉన్నాడు, నాది ఉద్యోగం పురుష లక్షణం, ఇదే నా ధర్మము అంటాడు. ఎంతవరకు? ఇది ఏదో రిటైర్ అయ్యేంత వరకు ఆఫీసుకు పోతుంటాడు. రిటైర్ అయిన తర్వాత తన డ్యూటీ ఏమైపోయింది, అప్పుడు మరి ఇంకొక ధర్మాన్ని పట్టుకోవాలనే. అప్పుడు ఒక రిటైర్ అయిపోయినాడు కాబట్టి ఒక బిజినెస్ ప్రారంభిస్తాడు. నాది బిజినెస్ నా ధర్మము అంటాడు. ఈ బిజినెస్ లోపల అన్యాయం చేయటం నా ధర్మము అంటాడు. ఈ అన్యాయం లోపల ధర్మం సంపాదించడం నా యొక్క ధర్మము అంటాడు. ఉద్యోగం చేయటమా తన ధర్మము, వ్యాపారం చేయటమా తన ధర్మము, అబద్ధం ఆడటమా తన ధర్మము, లేక ధర్మను సంపాదించటమా తన ధర్మము. धर्म परिवर्तित होने वाला नहीं है, परंतु हम जो ड्यूटी करते हैं वह बीच बीच में बदलती रहती है. एक नौकरी करने वाला है, उद्योगम पुरुष लक्षणम, यही मेरा धर्म है कहता है, परंतु कब तक? रिटायर होने तक दफ्तर जाता रहता है, लेकिन रिटायर होने के बाद उसकी ड्यूटी का क्या हुआ? अब इसको एक और धर्म को पकड़ना पड़ता है. रिटायर हो जाने के कारण वह कोई बिजनेस शुरू करता है. अब वह कहता है कि बिजनेस मेरा धर्म है, कहता है कि बिजनेस में धोखा देना मेरा धर्म है, कहता है कि धोखे से पैसा कमाना मेरा धर्म है. क्या नौकरी करना उसका धर्म है? क्या व्यापार करना उसका धर्म है? क्या झूठ बोलना उसका धर्म है या पैसा कमाना उसका धर्म है? सत्यं ज्ञानमनन्तं ब्रह्म, सत्यं ज्ञानमनन्तं ब्रह्म, सत्यं ज्ञानमनन्तं ब्रह्म, सत्यं ज्ञानम् अनन्तं ब्रह्म, सत्यं ज्ञानम् अनन्तं ब्रह्म, सत्यं ब्रह्म, ज्ञानं ब्रह्म, अनन्तं ब्रह्म, अनन्तं ब्रह्म, सत्यं ज्ञानमनन्तं ब्रह्म, सत्यं ज्ञानमनन्तं ब्रह्म, सत्यं ज्ञानमनन्तं ब्रह्म, अनन्तं ब्रह्म, सत्यं ज्ञानमनन्तं ब्रह्म, सत्यं ज्ञानमनन्तं ब्रह्म, अनन्तं ब्रह्म, ज्ञानं ब्रह्म, सत्यं ब्रह्म, सत्यं ज्ञानमनन्तं ब्रह्म, सत्यं ज्ञानमनन्तं ब्रह्म, सत्यं ज्ञानमनन्तं ब्रह्म, सत्यं ज्ञानमनन्तं ब्रह्म, अनन्तं ब्रह्म, सत्यं ब्रह्म, ज्ञानं ब्रह्म, सत्यं ज्ञानमनन्तं ब्रह्म, सत्यं ज्ञानमनन्तं ब्रह्म. अभी आप सुन रहे थे अवतार वाणी. आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवत गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना. साई प्रेम वाणी, भगवान श्री सत्य साई बाबा का दिव्य संदेश अब हिंदी में.
साईं प्रेम वाणी की गान सरिता में आपका स्वागत है। भगवान बाबा ने वर्ष 1969 में बाल विकास कार्यक्रम प्रारंभ किया था और बच्चों को सरल व छोटे भजनों, कहानियों, रोचक खेलों और नाटक आदि के माध्यम से मूल्य आधारित नैतिक शिक्षा प्रदान करने का कार्य प्रारंभ किया। बाल विकास के पाठ्यक्रम में आसानी से गाए जाने वाले सरल भजनों को रखा गया है। अब प्रस्तुत है बाल विकास पाठ्यक्रम के सुंदर भक्ति भाव से भरी भजनों की भजन मेडले, जो गणेश जी के प्रथम भजन से प्रारंभ होकर सर्वधर्म समभाव के एक भजन पर समाप्त होती है। प्रस्तुत है सुमधुर सुंदर भजन मेडले की गान सरिता।
शङ्कर नमामि शङ्कर शिव शङ्कर शम्भो हे शिव शङ्कर नमामि शङ्कर शिव शङ्कर शम्भो हे गिरिजापति भवानी शङ्कर शिव शङ्कर शम्भो शिव शङ्कर शम्भो शिव शङ्कर शम्भो हे शिव शङ्कर नमामि शङ्कर शिव शङ्कर शम्भो इस सुंदर भजन मेडले को बाल विकास के पूर्व छात्रों के वार्षिक सम्मेलन में 5 जनवरी 2019 को पश्चिम बंगाल के बालकों तथा मध्य प्रदेश, छत्तीसगढ़, उत्तर प्रदेश व उत्तराखंड की बालिकाओं ने साईं कुलवंत हॉल में प्रस्तुत किया है। इसी के साथ हमारे साईं प्रेम वाणी कार्यक्रम का समापन होता है। उम्मीद है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। आपके सुझावों को हम तक व्हाट्सएप द्वारा जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 93 258 258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियां YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहां देखने सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना ना भूलें। हे साईं, तुमसे नजदीकियां तो कठिनाइयों में ही दिखती हैं, बाकी वक्त तो हम खुद को शहंशाह समझते हैं। स्वामी, हमारे दिलों को विनम्रता से भरकर हमारे शीश आपके चरणों में सदैव झुके रहें। इसी प्रार्थना के साथ हम आप सबसे विदा लेते हैं। धन्यवाद। जय साईं राम।